మొదటగా ఈనాడు దినపత్రిక. ఇక్కడ చూడండి ప్రజలారా, భారత్ సమ్మిట్ డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్. 100కు పైగా దేశాలు, సామాజిక మార్పు కోరుకునే నాయకులు, మేధావందనం చేసే ప్రపంచంలో అతిపెద్ద వేదిక. అదే ఇక్కడ ఇది కాంగ్రెస్‌ది మీటింగ్ జరుగుతుంది. 25, 26 తారీఖు ఏప్రిల్. హెచ్ఐసిసి హైదరాబాద్, తెలంగాణ. అక్కడ మీటింగ్ జరుగుతుందంట ఫ్రెండ్స్. మేడిగడ్డ 7వ బ్లాకు పూర్తిగా తొలగించాల్సిందే. 3 బ్యారేజీల డిజైన్ల పునఃపరిశీలన అవసరం. డిజైన్ల నిర్మాణం, నాణ్యత, నిర్వహణలో లోపాలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ తుది నివేదిక. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించే మేడిగడ్డ అన్నాను సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలు చోటు చేసుకున్నాయని, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ఇలా ప్రతి అంశంలో వైఫల్యాల కారణంగా తీవ్ర నష్టం వాటిన 3 బ్యారేజీలకు సంబంధించి డిజైన్ల ప్రామాణిక విషయంలోనూ సమగ్ర పునఃపరిశీలన చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదిక స్పష్టం చేసింది. 3 బ్యారేజీల దీర్ఘకాలం మన్నిక, భద్రత దృష్ట్యా డిజైన్ పునఃపరిశీలన తప్పనిసరి పేర్కొంది. మేడిగడ్డ 7వ బ్లాక్ జరిగిన నష్టాన్ని పరిశీలించి తిరిగి బాగు చేయడం సాధ్యం కాదని, ఇక్కడ గేట్లు నిర్వహించడానికి వీలు లేదని, ఈ బ్లాకును పూర్తిగా తొలగించి మిగిలిన బ్లాకులకు నష్టం జరగకుండా చూడాలని స్పష్టం చేసింది. ఇది ఆల్రెడీ పూర్తిగా నాణ్యత లేకుండానే కట్టిరు ఫ్రెండ్స్. ఇది ఎవరికి అందాల్సిన వాళ్ళకి అందినాయి, అలా కట్టిరు. ప్రపంచ దేశాలకు రోల్ మోడల్గా తెలంగాణ. శాంతి, అహింస, న్యాయం పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్. బట్టి ఉత్తమ్, గుర్దీప్ సింగ్ వెల్లడి. రేపు హెచ్సిసి నోవాటెల్లో సమ్మేళనం, అదే మీటింగ్ ఉంది కదా. భూదాన్ అక్రమాల్లో ఐఏఎస్, ఐపీఎస్లపై ఆరోపణలు. నాగారం సర్వే నెంబర్ 181, 182, 194, T5లలో భూములను నిషేధిత జాబితాలో చేర్చండి. ఇలా ఎలాంటి లావాదేవీలకు అనుమతించరాదు హైకోర్టు. అదే భూముల గురించి. పాకిస్తాన్పై ముప్పేట దాడి. వీసా సేవలను రద్దు చేసిన భారత్, దౌత్యవేత్తకు సమన్లు, నోటీస్. అటారీ వాఘా సరిహద్దులు తెరుచుకొని గేట్లు. పహల్గాం ముష్కర దాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న పక్ష నేతలకు కేంద్రం హామీ. శోకతప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు. భారత్పై అక్కసు వెళ్లగట్టుకునే పాకిస్తాన్. సిమ్లా ఒప్పందం నిలిపివేత. తమ గగనతలంపై భారతీయ విమానాలు రాకపోకల నిషిద్ధం. ఘోరం ఇది. డిబిఎం పద్ధతిలో సొరంగం తవ్వకం. నిపుణుల కమిటీ అభిప్రాయం. విధి విధానాల తయారీపై సాంకేతిక ఉప కమిటీ ఏర్పాటు. తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్ అంట. కేటీఆర్ ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తున్నారు. 500 రోజులు గడిచిన హామీ అమలుపై మేము మాట్లాడొద్దా? భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వాలు. ఫార్ములా ఈ కాళేశ్వరం విచారణలన్నీ కక్ష సాధింపు చర్యలు. ఈనాటితో ముఖాముఖి. చేసిన తప్పులు అయితే ఇట్నే ఉంటాయి, ఏం చేయలేము. ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు. నడిపల్లి, గలగం అడవుల్లో ఎన్కౌంటర్. 3 మావోయిస్టుల మృతదేహాల స్వాధీనం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. 100కు పైగా ఈ ఐఈడీలు నిర్వీర్యం. ఎందుకో ఇదంతా వాళ్ళని చంపేది. లొంగిపోతున్నప్పుడు సబ్రాంక వాళ్ళని తీసుకొని ఏదో మాట్లాడితే అయిపోయేది కదా, ఎందుకు వాళ్ళని చంపడం అనవసరంగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ రిజర్వాయర్. సీతారామ సీతమ్మ సాగర్లకు సాంకేతిక అనుమతులు. ఢిల్లీలో జరిగిన జలసంఘ సమావేశాల నిర్ణయం. ప్రాజెక్టులపై మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. మంత్రి ఉత్తమ్. కల్లాల కొరత, కళ్ళకు కట్టేలా దారులు. ఏటా వరి కోతలు ప్రారంభమైతే అన్నదాత ధాన్యం ఆరబోదకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కల్లాల ఏర్పాటు చేయడం కొంత తప్పని పరిస్థితులు రోడ్డుపై ఆరబోతున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కరీంనగర్ జిల్లా వీణవంక జమ్మికుంట ప్రధాన రహదారి. వాళ్ళకు ఏదో గట్టిస్తే అయ్యే పోద్దిగా ఈ అన్ని లొల్లిలు. పత్రిక ఫ్రెండ్స్, ఇందులో కూడా ఇదే అడ్వర్టైజ్మెంట్. మోడీ ఇక్కడ ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టాం. టెర్రరిస్టులను వాళ్ళ వెనుక ఉన్నోళ్ళను విడిచిపెట్టాం. వాళ్ళ కలలో కూడా ఊహించే శిక్ష ఇస్తాం. ప్రధాని మోడీ. పాల్గామ్ అటాకులో యావత్ దేశం బాధ, కోపంతో రగిలిపోతుంది. ఇది భారతదేశ ఆత్మపై జరిగిన దాడి. పాక్లో మిగిలిన ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాల్సిన టైం వచ్చిందని వాక్య. పాకిస్తాన్ పరితెగింపు. యుద్ధానికి కాల్దువేల నిర్ణయాలు. సిమ్లా శాంతి ఒప్పందం రద్దు చేసుకున్నట్టు ప్రకటన. సరిహద్దులో యుద్ధ విమానాల మోహరింపు.
అక్కడి ఆర్మీలకు సెలవు క్యాన్సల్, సింధు జలాల అగ్రిమెంట్ రద్దు, యాక్ట్ ఆఫ్ వార్ అంటూ కామెంట్. టెర్రరిస్టుల పనిపట్టేందుకు ఇప్పటికే 5 కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా, అందుకు ప్రతిగా రెచ్చగొట్టేలా పాకిస్తాన్ నిర్ణయాలు. వాఘా బార్డర్ మూసివేస్తున్నట్లు వెల్లడి, తమ దేశం నుంచి ఇండియన్స్ వెళ్ళిపోవాలని ఆదేశం, భారత విమానాలను అనుమతించబోని ప్రకటన, కరాచీ తీరంలో క్షిపణి ప్రయోగాలు, తిప్పికొట్టేందుకు మన దేశం రెడీ, సీ స్కిమ్మింగ్ టెస్ట్ సక్సెస్, ఆక్రమణ్ పేరిట సైనిక విన్యాసాలు, అలర్ట్గా ఉండాలని భద్రతా దళాలకు సందేశం, కేంద్రంకి మద్దతు ఇస్తున్న అన్ని పార్టీలు. రాజస్థాన్పై ఆర్సీబీ గెలుపు, ఐపీఎల్లో బెంగళూరు టీం 11 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్పై గెలిచింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో బెంగళూరు 20 ఓవర్లలో 205 5 వికెట్ల నష్టానికి స్కోర్ చేయగా, రాజస్థాన్ 20 ఓవర్లలో 194 స్కోర్కే పరిమితమైంది. అహ్మదాబాద్పై 3 పరాజయాల తర్వాత ఆర్సీబీ విజయం సాధించింది. వరుస 3 ఓడిపోయారు కదా ఫ్రెండ్స్. నిషేధిత జాబితాకు భూదాన్ భూములు చేర్చాలంటూ మధ్యంతర ఉత్తర్వులు, ఎలాంటి లావాదేవీలకు అనుమతించవద్దని కామెంట్, 30 మంది ఐఏఎస్ ఐపీఎస్లకు వారి కుటుంబాలకు నోటీసులు. లిస్టులో నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్, మహేష్ భగవతి, స్వాతి లక్రా, రవి గుప్తా, సోమేష్ భార్య. అదే భూదాన్ భూముల గురించి. కానీ మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చాల్సిందే, సిఎస్కు పంపిన తుది నివేదికలో తేల్చిన ఎన్డీఏ. ఆ బ్లాక్ రిపేర్ చేయలేతగా దెబ్బతిన్నది. దాని ప్రభావంతో బ్యారేజ్ మొత్తానికే ప్రమాదం. మిగిలిన బ్లాకుల కింద కూడా భారీ గోతులు, ఆయా బ్లాకుల్లోని పియర్లు కుంగే ప్రమాదం. పిల్లర్లట్టుంది ఫ్రెండ్స్ అది. సీకెంట్ ఫైల్స్ సైతం కుంగే ముప్పు. మొత్తం బ్యారేజీకి మరోసారి టెస్టులు చేయాల్సిందే. బ్యారేజీ భద్రంగా ఉండాలంటే రిహాబిలిటేషన్ డిజైన్లు మార్చాయి. ఇది కష్టమే ఫ్రెండ్స్, ఇది డబ్బులన్నీ వృధా చేసే. కాళేశ్వరం రిపోర్టర్ 400 పేజీలతో నివేదిక ఇప్పటికే 90% పూర్తి. మే 2వ వారంలో ప్రభుత్వానికి అందజేత, ఆ తర్వాత కేసీఆర్కు నోటీసులు ఇచ్చే ఛాన్స్. హరీష్ రావు ఈటలను కూడా పిలిచే అవకాశం ఉంటుంది. ఇక వాళ్ళు తప్పించుకో. సీతారామకు లైన్ క్లియర్, ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి అనుమతులు, డిపిఆర్కు టీసీ ఆమోదం, టీఎస్సీ 67.0 టీఎంసీల కింది కేటాయింపు. మంత్రి ఉత్తమ్ అధికారుల ఏడాది శ్రమకు ఫలితం. అదే లైన్ క్లియర్ అయింది ఫ్రెండ్స్. సీతారామ హైదరాబాద్లో భారత్ సమ్మిట్, హెచ్ఐసిసి నేడో రేపో సదస్సు, హాజరుకాని 25 దేశాల మంత్రులు, 15 పార్టీల అధ్యక్షులు పాల్గొన్న ఖర్గే, ప్రియాంక, కేసీ వేణుగోపాల్. రాష్ట్రానికి పెట్టుబడులకు వేదిక, డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్తో కలిసి ఏర్పాట్ల పరిశీలన. భారత్ సమ్మిట్ ఏర్పాట్ల పరిశీలన మంత్రి శ్రీధర్బాబు, పీసీసీ మహేష్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్. జిల్లాలో 4 జిల్లాల్లో 45 డిగ్రీలంట. దయచేసి బయటికి వెళ్ళకండి ఫ్రెండ్స్, ఇది రోజులు బాగాలేవు. రాష్ట్రంలో టెంపరేచర్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ సీజన్ తొలిసారిగా గురువారం 45 డిగ్రీల మార్కును దాటేశాయి. 4 జిల్లాల్లో 45 డిగ్రీల పైగా నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కొండూరులో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జాగ్రత్త ఫ్రెండ్స్, జర కూల్ డ్రింక్స్ అవి తాగండి అప్పుడప్పుడు, జర జాగ్రత్త. రోడ్డు 11 నుంచి 3 దాకా మాత్రం బయటికి వెళ్ళకండి ఫ్రెండ్స్. ఒక్క మార్కుతో ఫెయిల్ అయిన వాళ్ళు 76 మంది. ఇంటర్ ఎవాల్యుయేషన్ ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చాయి. ఒక్క మార్కుతో ఫెయిల్ అయిన వాళ్ళు గతంలో వేలల్లో విద్యార్థులు ఉండగా ఈసారి 100 లోపే ఉన్నారు. ఇంటర్ ఫలితాల్లో 76 మాత్రం ఒక్క మార్కుతో ఫెయిల్ అయ్యారు. 76 మందే ఫెయిల్ అయ్యారంట. దిశ పేపర్లో కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇది అడ్వర్టైజ్మెంట్. ఓకే, దిశ పేపర్. ఇప్పుడు దిశ పేపర్, తెలంగాణను మోడల్గా చూపించేందుకు భారత్ సమ్మిట్, ప్రపంచ శాంతి అహింస పెట్టుబడులే లక్ష్యంగా 100కు పైగా దేశాలు నుంచి 450 మంది ప్రతినిధులు రాక, కీలకోపన్యాసం చేయనున్న రాహుల్ గాంధీ, ఖర్గే. సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. నేటి నుంచి 2 రోజుల పాటు నిర్వహణ హైదరాబాద్లో హెచ్సిసి నోవాటెల్ హోటల్లో జరుగుతుంది సార్. పాక్ ప్రతీకార చర్యలు, సిమ్లా ఒప్పందం నిలిపేత, అన్ని ద్వైపాక్షిక సంబంధాలు హోల్డ్లోనే. భారత్కు పాక్ గగనతలం క్లోజు, వాఘా పోస్టు మూసేత, వాణిజ్యమంతా రద్దు. సింధు జలాలపై నిర్ణయం, యుద్ధచర్య, ఉగ్రఘటనతో మాకు సంబంధం లేదు పాకిస్తాన్. పాక్లో ఉన్న భారతీయులు 48 గంటలు వెళ్ళిపోవాలని ఆదేశం, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి పాక్ ఆర్మీకి ఆదేశం. స్పష్టీకరణ. ఈ లొల్లి ఎందుకు దిగుతురో ఏమో కాలు. ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు, కేంద్రం తీసుకున్న నిర్ణయాలు 100% మద్దతు, అఖిలపక్షం సమావేశంలో ప్రతిపక్షాల స్పష్టీకరణ. వాఘా వైఫల్యాన్ని దర్యాప్తు చేయాలని వాస్తవమే, కొన్ని లోపాలు జరిగాయి. పోలీసుల అనుమతి లేకుండా బైసరన్కు విపక్షాలకు వివరించే కేంద్ర హోంశాఖ మంత్రి.
హవాలా ఆపరేటర్ల ఇండ్లలో ఈడీ దాడులు. హైదరాబాద్లోని 13 మంది నివాసాల్లో సోదాలు. పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్టు గుర్తింపు. చిత్రపూరి కాలనీలో 75 లక్షల స్వాధీనం. అధికారుల అదుపులో 2 నిందితులంట. హవాలా ఆపరేటర్ల ఇండ్లు. నెలాఖరులో 10th ఫలితాలు, లేదంటే వచ్చే నెల ఫస్ట్ వీక్లో వస్తాయంట. పరీక్షల విభాగం ఆఫీసర్ల కసరత్తు. పర్మిషన్ కోసం సర్కార్ రిక్వెస్ట్. అనుమతి రాగానే వెంటనే రిలీజ్ చేస్తామంట. హరీష్ రావు స్థానంలో కవిత. వరంగల్ సభ ఏర్పాట్లో ఆమె ఫుల్ యాక్టివ్. హరీష్ రావును దూరం పెడుతున్న గులాబీ బాస్. మలుపు తిరుగుతున్న గులాబీ ఫ్యామిలీ పాలిటిక్స్. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. ఆయన హరీష్ రావును ఎప్పుడైనా ఫస్ట్ నుంచి దూరమే పెడుతురు వీళ్ళు. ఎప్పుడు దగ్గర తీసిర్రు. డేంజర్ జోన్లో మేడిగడ్డ. సుందిల్లా అన్నారు డిజైన్ నిర్వహణ లోపాలు. ఇది ఏముండదు ఫ్రెండ్స్. ఇది కేసీఆర్కు నోటీసు. త్వరలోనే ఇవ్వనున్న కాళేశ్వరం కమిషన్. వచ్చే నెల 2వ వారంలో ప్రభుత్వం రిపోర్ట్. 400 పేజీలతో తుది దశకు చేరిన నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత అసెంబ్లీ ఎదుటకు వస్తుందంట. ఇది ఇలా పని అయినట్టే. వీళ్ళు అంతా జైలుకే పోతారు ఇట్లుంటే. ఘోరం. కానీ వీళ్ళు కూడా తిప్పి కొట్టాలి. టీఆర్ఎస్ వాళ్ళు కూడా చూసి చేయాలి ఏదో ఒకటి. మంత్రి పొంగులేంటి పిఏలమంటూ బురుడి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిఏకు ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ కాల్స్. మంత్రి దృష్టికి వెళ్లిన ఇష్యూ. 2 కేటుగాల గుర్తింపు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన నాగోల్ పోలీసులు అంట. సూర్య పేపర్. ఉగ్రవాదుల మట్టిలో కలిపేస్తాం. ఉగ్రవాదుల కల్లో కూడా ఊహించని శిక్ష ఖాయం. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. పహల్గాం దాడిలో ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం. ఉగ్రమూకల వెనుకకు 140 కోట్ల మంది విరిచేస్తారు. తొలిసారి ఓ బహిరంగ వేదికపై ప్రస్పందించిన ప్రధాని. దాడి పాల్పడిన వారికి భారీ మూల్యం చెల్లించుకుంటానని హెచ్చరిక. ఇది భారత్ సమ్మిట్ గురించి ఫ్రెండ్స్. ఏఐ వినియోగించిన మానవీయ కోణం ముఖ్యం. టెక్నాలజీ వినియోగంలో రియల్ టైంలో సేవల డెలివరీ. స్మార్ట్ పాలనకు ప్రాధాన్యత. త్వరలో భారీ డేటా లేక్ ఏర్పాటు. ఏఐ వర్క్షాప్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. సచివాలయంలో 2 రోజుల పాటు జరుగుతున్న సదస్సు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించరాదు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే అమాయకులపై కాల్పులు జరపాలి. ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు. ఉగ్రవాదుల పాకిస్తాన్ ఏజెంట్లే. వారిపై ప్రధాని కఠిన చర్యలు తీసుకోవాలి. జనసేన నేత ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్. 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. ప్రధాని కలిసిన రాష్ట్ర ప్రజలు బీసీ రిజర్వేషన్ ఒప్పించాలి. కామారెడ్డి డిక్లరేషన్ 6 నెలల్లో అమలు చేస్తామన్నారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు. బీసీ రిజర్వేషన్ల అమలుకి లక్షలాది మందితో సభలు ఏర్పాటు చేసి బీసీలను చైతన్యపరుస్తాం. బీసీ బిల్లు ఆమోదం పొందడానికి అన్ని వర్గాల మద్దతు కూడగడతాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాదవ్ శ్రీనివాస్ గౌడ్. బలమైన భారత్ నిర్మించడానికి ఉక్కు సంకల్పం. 2047 నాటికి లక్ష్యాలను సాధిస్తామని ప్రధాని. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం ఖాయం. మన భారత ఆర్థిక వ్యవస్థలో ఉక్కు రంగాందే ప్రధాన భూమిక. ఇండియా స్టీల్స్ 2025 సదస్సులు ప్రధాని మోడీ. భూమి అంటేనే ఆత్మగౌరవం. భూమి వివాదాల అంశాల పరిష్కారానికి భూభారతి చట్టం. ధరణితో రైతులకు నష్టం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసమే నూతన చట్టం తెచ్చింది. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ రజతోత్సవ సభ. కేసీఆర్ను చూడటానికే ప్రజలు ఆసక్తితో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం. అంతా ఇంతేలా.